హాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు స్కూల్లో ప్రతి ఒక్కరు వినే ఉంటారు, చదివే ఉంటారు కదా. చదువు రానివాడు వింత పశువు, చదువు రానివాడు వింత పశువు అని. నిజంగా ఇంత చదువుకున్న మనం వింత పశువులమా, చదువు రానివాడు వింత పశువా? ఎందుకంటే ఒక్కొక్కడు చదువు వాడి సిచ్యువేషన్ వల్ల ఆడు కుదరక ఆడి స్తోమతను బట్టి చదువుకోలేకపోవచ్చు. అలాంటి వాడిని వింత పశువు అని మనంతట మనమే మన సార్లు మనకు చెప్పారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు కామెంట్ చేయండి. ఆడు చదువు రానోడు వింత పశువా కాదా అన్నది పక్కన పెడితే, ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే నిజమైన వింత పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇంత చదువుకుని కాలేజీలో ర్యాగింగ్లు, అనేక రకాలుగా అమ్మాయిలను మోసం చేయడం అని, లేదా పొట్టగొట్టి మనం ముందుకెళ్ళడం అనేది కానీ, ప్రతీదీ ఒక స్కామ్ కానీ, ఏదైనా వింత పశువుల్లా ప్రవర్తించేది ఒక్క చదువుకున్నవాడు మాత్రమే. చదువుకునేవాడే చాలా మటుకు ఆడికి తెలిసిన తెలివితేటలతో చాలా ఉన్నతంగా బతుకుతున్నారు. ఈ చదువుకున్నవాడు ఎప్పుడు ఒకరిని తొక్కేద్దామా, ఎప్పుడు పక్కనోడి అకౌంట్లో డబ్బులు మనం లాగేద్దామా, ఎదటోడు బతుకుని ఇప్పుడు కొల్లగొట్టి మనం బాగుపడదామా అన్నట్టుగా చాలా వింతైన భయంకరమైన ఒక ఆలోచనతో బతుకుతున్నాం మనం. మీరేమంటారు? కామెంట్ చేయండి.